హాయ్! హలో! వెల్కమ్ టు నా చిన్ననాటి కథలు. కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ వీడియోలు చేస్తున్నాను. అవేంటో చూసేయండి మరి. తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగను 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజుని మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రంగురంగుల ముగ్గులు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఇప్పుడు మీకు చెప్పేదేంటంటే, ఈ మకర సంక్రాంతి వెనుక ఉన్న కథలు, కథనాలు మీకు చెప్పాలనుకుంటున్నా. అవేంటో వినేద్దామా మరి? ముందుగా భోగి పండగ రోజు భోగి మంటలు ఎందుకు వేస్తారు? చిన్నారులకి భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? అనే విషయాలు తెలుసుకుందాం. భుక్ అనేది సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలోకి గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలోకి వచ్చినట్లు పెద్దలు చెబుతారు. మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకొక వైపు ఇంద్రుడి పొగరును అణిచివేస్తూ శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు. అంతేకాదు, రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజుని భోగి రోజు అని, అందుకే ఈ రోజు భోగి పండుగను జరుపుకుంటారు. జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా చలిమంటలు వేసుకుంటారు. కానీ భోగి మంటనేవి కేవలం చలి తీవ్రత నుండి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండుగకి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందులు గొబ్బెమ్మలు, పిడకలు వేస్తారు. వాటిని భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మ క్రిములు నశిస్తాయి, మనకు శ్వాసకోశ సంబంధిత అనేక రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణయాన కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు, దక్షిణయానంలో కష్టాలు, బాధలు తట్టుకునేందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలు వేస్తారు. భోగి పళ్ళు ఎందుకు పోస్తారో తెలుసుకుందాం. రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణుడు బదరికా వనంలో ఘోర తపస్సు చేస్తాడట. ఆ సమయంలో దేవతలు వారి తల మీద బదరీ ఫలాలను అంటే రేగు పండ్లను కురిపిస్తారట. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి. పెద్దలు తమ ఇంట్లోని చిన్నారులపై రేగుపళ్ళు పోస్తారు. భోగి పండ్ల కోసం రేగుపండ్లు, చెరుకు గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణాలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగుపళ్లను పిల్లలకు తల మీద పోయడం వల్ల నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తలపై భాగంలో రంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. ఇక సంక్రాంతి గురించి తెలుసుకుందాం. మకర రాశిలోకి ప్రవేశించే రోజు సగరుడు గంగా ఆవిర్భావ కథాపూర్వం ఒకటుంది.
సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు 60,000 మంది కొడుకులు. వీళ్ళంతా ఒకసారి కపిలముని ఆశ్రమంలో ప్రవేశించి ఆయన తపస్సును భగ్నం చేశారు. దాంతో కపిలముని వాళ్ళందరినీ బూడిదగా మార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే తప్ప వారి ఆత్మ శాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగను ఎవరూ నేల మీదకి తేలేకపోతారు. సగరుడు వంశంలో పుట్టిన భగీరథుడు ఆ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకు మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందని నానుడి. సంక్రాంతి గంగరెద్దుల వెనక కూడా ఒక కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు. శివుణ్ణి బయటికి రప్పించేందుకు విష్ణుమూర్తికి ఒక ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఒక వాయిద్యాన్ని పట్టుకుని నందితో కలిసి గజాసురుని దగ్గరకు బయలుదేరారు. వీళ్ళ ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకోమని అడిగాడు. ఇంకేముంది, తన పొట్టలో ఉన్న శివుణ్ణి బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా వాడు శివుణ్ణి పొందేందుకు చేసిన హడావిడే ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు. హరిదాసు గురించి. హరి అంటే సాక్షాత్తు విష్ణువు, స్థితికారకుడు, మన స్థితిని నిర్ణయించేవాడు, మన మంచి చెడులను నిర్ధారించేవాడు. అయితే ఈ పండుగలో హరిలో రంగహరి అని ఇంటి ముందుకు వచ్చే హరిదాసుకు అది సంక్రాంతికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే హరిదాసు రూపంలో మన ఇంటి ముందుకు వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయి ఇంటికి చేరుకున్నాకే దానిని కిందకి దించుతారు. గాలిపటాలు కేవలం మన భారతదేశంలోనే కాదు, ప్రపంచం అన్ని దేశాలలోనూ గాలిపటాలు ఎగరవేస్తారు. అయితే మన దేశంలో కథ వెనుక ఉన్న గాథ పరిశీలిస్తే సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. ఆ దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరవేయాలని చెబుతారు. ఇలా దేవతాహ్వానం చేయడం దీని వెనుకున్న పరమార్థంగా పెద్దలు చెబుతారు. కనుమ రోజు పశువులను పూజించడం వెనుక ఉన్న కథ ఉంది. ఒకసారి శివుడు నందిని పిలిచి, భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఒకసారి మాత్రమే ఆహారం తీసుకోవాలని చెప్పి రమ్మంటాడు. కాని నంది అయోమయంలో రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఒకసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు, ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలని అని శపించాడు. అప్పటినుంచి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు. ఇదండి భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగలకున్న కథా కథనాలు. తెలుసుకున్నారు కదూ? మీ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.